జై శ్రీరామ్. అనన్య భక్తి, అపార శక్తి, అజేయ ధైర్యానికి ప్రతీక అయిన మహావీరుడు ఎవరు? వానర రూపంలో జన్మించి దేవతల కంటే గొప్ప సేవ చేసిన భక్తుడు ఎవరు? అతడే శ్రీ ఆంజనేయ స్వామి. ఈ హనుమాన్ జయంతి సందర్భంగా ఆయన జననం నుంచి రామాయణంలో చేసిన మహాకార్యాల వరకు పూర్తి కథను తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూస్తే హనుమంతుడి భక్తి, శక్తి మీకు స్ఫూర్తినిస్తుంది. హనుమాన్ జయంతి అంటే శ్రీ ఆంజనేయ స్వామి జన్మదినోత్సవం. భారతదేశంలో ప్రాంతాల ప్రకారం ఈ పండుగను వేరువేరు రోజుల్లో జరుపుకుంటారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో చైత్ర పౌర్ణమి, మహారాష్ట్రలో చైత్ర పౌర్ణమి, తమిళనాడులో మార్గశిర మాసంలో, కొంత ప్రాంతాల్లో వైశాఖ మాసంలో. అంటే హనుమంతుడి జన్మాన్ని భక్తులు ప్రాంతానుసారం ఘనంగా జరుపుకుంటారు. ఈరోజు భక్తులు ఉపవాసం ఉంటారు. హనుమాన్ చాలీసా, సుందరకాండ పఠనం చేస్తారు. ఆలయాలలో ప్రత్యేక పూజలు చేస్తారు. ఈరోజు హనుమంతుడిని ప్రార్థిస్తే భయం తొలగుతుంది, శక్తి, ధైర్యం పెరుగుతుంది, చెడు శక్తులు దూరమవుతాయి. హనుమంతుడు సంకటమోచనుడు, కష్టాలను తొలగించే దేవుడు. ఇప్పుడు అటువంటి మహాభక్తుడి అద్భుత కథను తెలుసుకుందాం. పూర్వకాలంలో అంజనాదేవి అనే అప్సరస శాపవశాత్తు భూమిపై వానర రూపంలో జన్మించింది. ఆమె భర్త కేసరి మహారాజు. అంజనాదేవి పరమశివుడిని భక్తితో ఆరాధించింది. ఆమె భక్తికి మెచ్చిన శివుడు తన అంశంతో పుత్రుడిగా జన్మించేందుకు వరమిచ్చాడు. అదే సమయంలో దశరథ మహారాజు చేసిన యజ్ఞంలో వచ్చిన పాయసం వాయుదేవుడు ద్వారా అంజనాదేవికి చేరింది. ఆ పుణ్యఫలంతో జన్మించాడు వాయుపుత్రుడు, మహావీరుడు హనుమంతుడు. చిన్నప్పుడే హనుమంతుడు అపార శక్తిని చూపించాడు. ఒకరోజు సూర్యుడిని పండు అని భావించి ఆకాశంలోకి ఎగిరి తినడానికి ప్రయత్నించాడు. దీంతో భయపడ్డ ఇంద్రుడు వజ్రాయుధంతో దాడి చేశాడు. హనుమంతుడు పడిపోయాడు. వాయుదేవుడు కోపంతో గాలి ఆపేశాడు. ప్రపంచమంతా ఇబ్బంది పడింది. దేవతలు వచ్చి హనుమంతుడికి వరాలు ఇచ్చారు. అపార బలం, అజేయ శక్తి, జ్ఞానం. కాని అల్లరి కారణంగా ఋషులు అతని శక్తిని మర్చిపోయేలా శాపమిచ్చారు. కాలం గడిచింది. వనవాసంలో ఉన్న శ్రీరాముడు సీతమ్మను వెతుకుతూ సుగ్రీవుని చేరాడు. అప్పుడు హనుమంతుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి రాముడిని కలిశాడు. రాముడిని చూసిన క్షణంలోనే హనుమంతుడి హృదయం భక్తితో నిండిపోయింది. ఆ రోజు నుంచి హనుమంతుడు రాముడి కోసం జీవించే భక్తుడిగా మారిపోయాడు. సీతమ్మను వెతకటానికి హనుమంతుడు లంకకు వెళ్ళాలి. జాంబవంతుడు అతనికి తన శక్తిని గుర్తు చేశాడు. ఆ గుర్తింపుతో హనుమంతుడు మహాకాయుడిగా మారి ఒకే దూకుడుతో సముద్రాన్ని దాటాడు. అశోక వాటికలుకలో సీతమ్మను కనుగొన్నాడు. రాముడి ఉంగరాన్ని ఇచ్చి ధైర్యం చెప్పాడు. రావణ సైన్యాన్ని నాశనం చేశాడు. చివరికి తన తోకకు నిప్పు పెట్టగా హనుమంతుడు మొత్తం లంకను దహనం చేశాడు. యుద్ధ సమయంలో లక్ష్మణుడు గాయపడ్డాడు. ఆయన్ని కాపాడేందుకు సంజీవని ఔషధం కావాలి. హనుమంతుడు హిమాలయాలకు వెళ్ళి ఏది ఔషధమో తెలియక మొత్తం పర్వతాన్ని తీసుకువచ్చాడు. దాంతో లక్ష్మణుడు ప్రాణాలు దక్కించుకున్నాడు. బలం అంటే అతని, భక్తి అంటే అతని, సేవ అంటే అతని. రాముడి కోసం జీవించిన నిజమైన భక్తుడు. ఇదే శ్రీ ఆంజనేయ స్వామి మహిమ. భక్తి ఉంటే అసాధ్యం అన్నది ఏదీ లేదని మనకు నేర్పిన మహావీరుడు హనుమంతుడు. ఈ హనుమాన్ జయంతి సందర్భంగా మనము శ్రీరామ్ నామాన్ని జపిస్తూ ఆయన ఆశీస్సులు పొందుదాం. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్, జై హనుమాన్.